చిచి అండి. కొంతమంది ఆడవాళ్ళు ఇలా కూడా ఉంటారని నాకు ఈ రోజే తెలిసింది. ఎందుకిలా అంటున్నానంటే మీకు లాస్ట్ వీడియో వరకు చూడండి. నాకు ఇంతలా చిరాకు ఎందుకొచ్చిందనేది. ఎందుకంటే మా వాడు పుట్టినప్పుడే ఇంకో బాబు కూడా పుట్టాడనమాట మా వీధిలోని. అంటే పుట్టినప్పుడు 20 డేస్ గ్యాప్ అనమాట. మా వాడు ఫస్ట్ పుట్టాడు. తర్వాత 20 డేస్‌కి ఆ బాబు పుట్టాడు. అయినా సరే ప్రతి విషయంలోనే చిన్నదానికి, పెద్దదానికి కూడా మా వాడితోనే పోల్చుకుంటుంది ఆవిడ. ఎందుకలా పోల్చుకుంటుందా అని ఫస్ట్ అయితే మేము పట్టించుకోలేదు. కాకపోతే మా వాడు ఫస్ట్ పుట్టినప్పుడు చాలా బుజ్జిగా ఉండేవాడనమాట. ఆ పిల్లోడు కొంచెం సన్నగా ఉండేవాడు. ఎవరి జీన్స్ వాళ్ళకుంటాయి. అండ్ ఎవరు హెల్తీ ఉంటుంది కదండీ! బాడీ దాని ప్రోటీన్స్ బట్టి ఉంటుంది. ఎవరిది వాళ్ళకుంటుంది. వాళ్ళ మమ్మీ అయితే డ్యూటీకెళ్ళిపోతారు కాబట్టి తల్లిపాలు కాకుండా మామూలుగా ఫార్ములా మిల్క్ పట్టిస్తున్నారు. అందుకని కొంచెం ఒళ్ళు రాలేదేమో. కానీ ఇప్పుడైతే ఒళ్ళొచ్చింది ఆ బాబుకి. అలా మా వాడైతే సన్నగా అయిపోయాడు. అయినా మేమేం అనుకోలేదు. ఎప్పుడు అలాగ అనుకోలేదు కూడాను. ఊరికే అత్తమాని మీ బాబు కొంచెం బుజ్జిగా ఉన్నాడు. మీ బాబు కొంచెం పొడుగ్గా ఉన్నాడు అని అత్తమాని ఏదో ఒకటి అంటూనే ఉంది. మొన్న కూడా అలాగే మీ బాబు అన్ని రకాలు తింటున్నాడు. మా వాడు ఏమీ తినట్లేదని మొఖం మీదే అడిగేస్తున్నారనమాట. మాకైతే విసుగొచ్చిందనమాట. అలాగని అని నిన్న కూడా అలాగే అన్నారు. మీ బాబు అన్ని రకాలు తింటున్నారు. మా బాబు అసలు ఏమీ తినట్లేదు అనేసి. తినట్లేదంటే అలవాటు చేయాలి. అంతేగాని మీ బాబు తింటున్నాడు, మా బాబు తినట్లేదు అంటే ఎలా కుదురుతుందండి? మా బాబుకి ఇవాళైతే ఫుల్‌గా కోల్డ్ అయితే చేసేసింది. నిన్న ఆవిడ అలా డైలాగ్ ఏసినందుకు.